దేవుడి పేరట మీ అందరికీ వందనములు. ఈ ఉదయకాల సమయమందు కీర్తనల 16 1వ వచనం, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఈ వాగ్దానంతో ఈరోజు ఆరంభించుకుందాం. మనము ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏదో దుఃఖంలో ఉన్నప్పుడు, ఒక సమస్య ఎదురైనప్పుడు మనము ఎవరి మీద ఆధారపడుతున్నాము, మనము ఎవరిని కలిగి ఉన్నాము, అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన దేవుడైన యెహోవాను మనం శరణుజొచ్చినప్పుడు, అతని తట్టు మనం తిరిగి మనం ప్రార్థించినప్పుడు మన దుఃఖదినములు సంతోషంగా మార్చే దేవుడు ఆయన. కానీ మనం ఇబ్బంది రాబోతికి ఎవరు చేస్తారా? బంధువుల్లో చేస్తారా? స్నేహితుల్లో చేస్తారా? ఇంకెవరి దగ్గర నుంచైనా మనకు సహాయం వస్తుందా అని మనం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు అక్కడ సహాయం కానీ రాకపోతే వీళ్ళు ఇలాటోలు అని మన నోటితోటే మనం అనగలుగుతాము. అలా కాకుండా మనము దేవుడి తట్టు కానీ చూసి మనము మన సమస్యని చెప్పుకుని ఎడల అతను మనల్ని తప్పించే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని నిలబెట్టే దేవుడు. నాకు ఒక స్నేహితురాలు ఉంది. చాలా దుఃఖదినాల్లోనే ఆవిడ ఎంతో కృంగిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా కానీ ఆవిడ దేవుడి తట్టు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు తన ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషముగా మారిన దినములు వచ్చి ఉన్నాయి. అలా మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మనం ఇంకో తట్టు చూస్తూ మన దేవుడైన యెహోవా తట్టు ఎందుకు చూడలేకపోతున్నాము? ఈరోజు ఎవరి గురించి అయితే ఈ మాట మాట్లాడుతున్నారో, నా శరణజొచ్చి ఉన్నావు అని మనం అడుగుతున్న దేవుడి వైపు మనం తిరిగితే దేవుడు మనల్ని విడిపిస్తాడు. నాకెవ్వరూ లేరు, నాకు దిక్కెవరూ లేరు, నాకు తోడు ఎవరూ లేరు, నాకు సహాయం చేసిన వాళ్ళు లేరు, నేను ఏమైపోతాను అన్న ఆలోచనతో ఈరోజు ఉన్నావేమో నువ్వు. కానీ దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడమ్మా బాబు, అయ్యా నీతోటే మాట్లాడుతున్నాడు ఈవేళ దేవుడు తట్టు తిరిగిన ఎడల నీకు సహాయము వచ్చును. నీ ఇబ్బంది నుంచి తొలగిపోయి నువ్వు మళ్ళీ ఆశీర్వదకరంగా మారుతావు. అప్పుల్లో మునిగిపోయారు అనుకోండి, లేదా వ్యాధి వచ్చిందనుకోండి, లేదు జాబ్ రాలేదని చూస్తున్నారనుకోండి, దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగిన ఎడల దేవుడు మనకి సరిపోయే, మనం ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులతో నింపే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మనము దేవుడి తట్టు చూసి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఇంకా సమీపంగా మనకు దేవుడి దగ్గరగా ఉంటాడు. మనం అట్లా చేసిన ఎడల, మనం దేవుడికి అనుబంధం కలిగి ఉన్న ఎడల మనము ఏ ఇబ్బందుల నుంచి అయితే మొరపెడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి విడిపింపబడతాము. మనం అలా చేయకుండా మనము మన సొంత శక్తి మీద ఆధారపడిన ఎడల మనం అది సాధించలేము. దేవుడు మనకు తోడై ఉండి మనకు సహాయం చేసి మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అంటే దేవుడు కృప, దేవుడు ఆధారము. దేవుని శరణజొచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిపించే దేవుడు, ఉన్నతంగా నిలబెట్టే దేవుడు, మేలులతో నిలబెట్టే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఈరోజు నీకు నాకు తోడై ఉన్న దేవుడి వైపు తిరిగి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మాతో నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎవరైతే నాకు ఎవరూ లేరు దిక్కు అని నీ వైపు తిరిగి చూస్తున్నారో అయ్యా, ఈ మాట ఎవరైతే హృదయంలో నాటబడాలో అయ్యా, ఎవరితో అయితే నువ్వు మాట్లాడుతున్నావో ప్రభువా, ఆకర్షించుకోండి ప్రభువా అని హృదయంలో నెమ్మదిని కలుగు చేయండి అయ్యా. ఆ ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభువా. విడిపించే దేవుడు ప్రభువా, మమ్మల్ని కరుణించే దేవుడు అయ్యా. నీ శరణజొచ్చి ఉన్నామయ్యా. మా వైపు నీ కన్నులు అయ్యా, నీ చెవులు అయ్యా మా వైపు చూస్తుండగా ప్రభువా తండ్రి దేవా, నువ్వు కృప చూపించే దేవుడు కదా ప్రభువా, మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు కదా ప్రభువా, నీకు వందనములు అయ్యా. ఏ బిడ్డలైతే ఈ వాక్యము అయ్యా హృదయాల్లోకి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళుటకు అయ్యా, వాళ్ళు నీ వైపు తిరుగుటకు, ఆకర్షింపబట్టుకు, నిన్ను ఆరాధించుటకు ప్రభువా, నిన్ను ప్రార్థించుటకు, నీ శరణజొచ్చుటకు సహాయము చేసి నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.